అయితే ఇక్కడ మాకు మురికాల ఊళ్ళో కాలువ తీసుకొచ్చి అటుపోయే కాలాన్ని ఇటు మా ఏళ్ళకెళ్ళి మళ్ళీ నడువుల్లో తీసుకొచ్చేసారండి. దానికి అది అసలు వాటర్ ఎటు పోయే పరిస్థితి లేదు. మాకు ఇక్కడ గేదెల కాడ కానీ మేము ఉండటానికి ఇల్లు లేకుండా దోమలు ఈగలు పడి జ్వరాలు విపరీతమైన జ్వరాలు వస్తున్నాయండి. అధికారులతో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మలేరియా టైఫాయిడ్ వస్తుంది. కొంచెం మీరు మా ఎందుకు కొంచెం దయ ఉంచి కొంచెం పని చేసి పెట్టండి. ఈ నీళ్ళు ఎటన్నా బయటికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయండి అండి. నీళ్ళు మా ఎల్లెమ్మట ఆగి అసలు యమ వాసన వస్తున్నాయి, విపరీతమైన వాసన వస్తున్నాయండి. దయ ఉంచి మా అందు దయ ఉంచి కొంచెం ఈ పరిష్కారం చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పద్మావతి అండి, మాది అల్వాలపురం. ఈ ఊరి కాలువలు మూడు కాలువలు కూడా డ్రైనేజీ కాలువలు మా ఇంటి దగ్గరే డంప్ అయినాయి నీళ్ళు మొత్తం. దానివల్ల మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబ సభ్యులు జ్వరాలతోని దగ్గుతోని ఈ వాపులు చెంపల వాపులతో బాధపడుతున్నాం. ఈ సమస్యను మరి అధికారులు గుర్తించి ఈ నీటిని తీసివేయగలరని కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపుగా 3-4 బజార్ల మురికి నీళ్లు మా ఇంటి వెనకాలనే వచ్చి డంప్ అవుతున్నాయండి. ఈ పోవటానికి మార్గం లేదండి అసలు. దానివల్ల మా ఇంట్లో ఉన్న వాళ్ళకి దగ్గులు, జరబాలు, చెంపవాపులు ఇవన్నీ ఆవహించి మంచాన పడి హాస్పిటల్ పాలవుతున్నామండి. మేమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ విధంగానే మంచాన పడుతున్నాం. దానికి మా లోకల్ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారు దానికి గుర్తండి. కాబట్టి గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత వస్తుండు, చూస్తుండు, పోతుండు. కాంట్రాక్టర్ వస్తుండు, పోతుండు, చూస్తుండు తప్ప ఈ బాధలు ఎవడు పట్టించుకోవట్లేదండి. ఎవరు కూడా పరిష్కారం ఆలోచించట్లేదు. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు అంటారు. ఆ పనులు కూడా 2-3 నెలల దాకా వాయిదా పడిపోతుంది. అప్పటి వరకు ఇప్పుడు రోగాలు పడి మంచాన పడి అసలే లేని వాళ్ళం మేము, పేదవాళ్ళం మేము, ఎలా బ్రతకాలి మేము. ఆయన దృష్టికి తీసుకుపోయినాం. ఆయన కూడా ఏం చేయలేదు సార్, చేయలేకపోయాడు. అది కాంట్రాక్టర్ ఇవాళ రేపు వస్తున్నా, ఎల్లుండి వస్తున్నా అని చెప్పేసి అంటాడు, కానీ ఆయన రావట్లే. ఇక ఏ గారు కూడా ఇవో వస్తున్నా పంపిస్తున్నా అంటాడు. వర్కర్లు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. చేసింది లేదు అక్కడ. ఈ మురికి నీళ్ళ వల్ల, దాని మీద ఉన్న క్రిముల వల్ల మేము మంచాల బారిన పడి జబ్బుల పాలై దుస్థితి ఏర్పడుతుంది అనమాట.